నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందుగల ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, యువ నాయకుడు ఈశ్వర్, ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, మండల అధ్యక్షుడు బద్రివలి, నాయకులు చికెన్ సీనా మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక, తెలుగు సంస్కృతి కీర్తి పతాక, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ప్రజానాయకుడు, తెలుగువారి కోసం అవతరించిన కారణ జన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ, మన ప్రియతమ నాయకుడు, నట విఖ్యాతి, నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగిందని, వారి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిన ₹2 కిలో బియ్యం, పేదవాళ్లకి కూడు గుడ్డ, బీసీ ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించి ఎంతో మందిని ఒక రాజకీయ భవిష్యత్తును కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని తెలిపారు. అదేవిధంగా ఎంకే చౌదరి, చికెన్ సీనా తెలుగుదేశం పార్టీ ₹1,00,000 టీడీపీ శాశ్వత సభ్యత్వాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, మండల అధ్యక్షుడు బద్రివలి, నాయకులు చికెన్ సీనా, జక్కల చెరువు ప్రతాప్, వేణు, సుంకన్న, లాయర్ సోము, ఎంఎస్ భాషా, రాజా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, జనసేన సైనికులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక 29వ వర్ధంతి సందర్భంగా మన గౌరవ గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారు పూలమాల వేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరుగుతుంది. నివాళులు అర్పించడం జరుగుతుంది. తదుపరి పూలమాలలు ఒక్కొక్కరిగా వచ్చి పూలమాలలు వేసి వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడమైనది. మన మాజీ కోఆప్షన్ సభ్యుడు, పార్టీ వ్యవస్థాపకుడు అన్నగారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది ఆయన మనకు మన పార్టీ చాలా పేద బడుగు బలహీన వర్గాలకి అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, 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 నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి, నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి, నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల అధ్యక్షుడు ఎస్ బద్రివలి గారు మాట్లాడతారు. మన గౌరవ గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారు ప్రసంగిస్తారు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మనకు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనం ఈరోజు మన ఎన్టీఆర్ గురించి కొన్ని మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో మన ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో
జాతీయ పార్టీల అపన్న హస్తాలలో మన బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది నలిగిపోతున్న రోజుల్లో ఆ రోజు మన నట సామ్రాట్ ఎన్టీ రామారావు గారు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు జాతీయ పార్టీల కింద నలిగిపోతున్నారు, బడుగు బలహీన వర్గాలని గుర్తించడమే లేదని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకోసం మనం స్థాపించకూడదు, తెలుగువాడి కోసము తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఘనుడు మన ఎన్టీ రామారావు గారు చెప్పి తెలియజేసుకుంటున్నా. అంతేకాదు ఢిల్లీ నడిబొడ్డులో కూడా తెలుగువాడి వైపు చూసే విధంగా తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలిపిన వ్యక్తి కూడా మన ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదే విధంగా మన బడుగు బలహీన వర్గాలకు చెందిన గూడు గూడు గుడ్డ ఈ 3 ముఖ్యంగా ఉద్దేశమని, అదే విధంగా ఒక పూట తింటూ ఒక పూట ఉపవాసం ఉంటున్న మన బడుగు బలహీన వర్గాల్ని గుర్తించి 2 రూపాయల కిలో బియ్యం కూడా చేపట్టిన గనుడు మన ఈరోజు మన ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ రోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అదే విధంగా ఆనాడు 29 సంవత్సరాలు చనిపోయిన తర్వాత ఆ పార్టీని స్కంధాలపైన వేసుకుని ఈ రోజు వరకు మన తెలుగు వాడిని ఆత్మ గౌరవాన్ని కాపాడకంటూ వచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన తరపున కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పి ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎంతో మంది పార్టీలు పెట్టినా ఆ పార్టీలు కనుమరుగైపోయినవెన్నో, కానీ మన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఆయన భుజ స్కంధాల పైన మోసుకుంటూ ఎన్నో కష్టాలు వచ్చినా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జైలుకు పంపించినా భయపడకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న పొరుగు బలహీన వర్గాల అండదండలు ఆ రోజు ఎన్టీఆర్ స్థాపించిన కుటుంబం ఉందని భయపడకుండా మరి లోకేష్ పాదయాత్ర చేస్తూ ఇక్కడ జరుగుతున్న అరాచకాలను ఎండగట్టి 164 సీట్లు తెప్పించుకున్న ఘనుడు మన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పొరుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులని రాజకీయంగా ఎదగదల చేసిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. కొన్ని పార్టీల్లో డబ్బున్న వ్యక్తులు, బలమైన కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, నాయకులు ఉన్నారు, కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే గుర్తించాల్సిన ఎంతో మంది ఉన్నారు. ఎంఎస్ రాజు అయితేనేముంది, అదేవిధంగా గుమ్మనూరు జయరామన్ అయితేనేముంది, కొంతమంది రాజకీయంగా అండగా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఈ రోజు ఎమ్మెల్యేలు చేసిన ఘనుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వైఎస్ఆర్ పార్టీలో కూడా మనముగానే ఉన్నాం. ఆ రోజు ఉన్నా గానీ కులానికి ప్రోటోకాల్ ఇచ్చినాడు, కానీ వాళ్ళు పెద్దలను మాత్రం రెడ్డి చేతుల్లోనే పెట్టుకునే ఘనుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రోజు కులాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను ఆయన ఒక భుజాన పైన వేసుకొని ఆ కులాలకు చెందిన నాయకుల్ని ఒక రాజకీయంగా ఎదుగుదల చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మన అందరి కోసం నిరంతరం 24 గంటలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు పాల్పడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా. శాశ్వత సభ్యత్వంలో మన ఎంకే చౌదరి కూడా 1,00,000 రూపాయల సభ్యత్వం చేయడం జరిగింది. అదేవిధంగా మన సమక్షంలో కూడా ఈ రోజు చికెన్ సీనా కూడా 1,00,000 రూపాయల సభ్యత్వానికి ఈ రోజు ముందుకు రావడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటూ, జయరామన్న ఆధ్వర్యంలో ఈ రోజు మన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒక 1,00,000 రూపాయల సభ్యత్వం కూడా ఈ రోజు సీనా తీసుకుంటున్నారు. కాబట్టి సీనాకి మన తరఫున అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఇది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన నుండి దూరమయ్యి 29వ సంవత్సరము. మనము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మన తెలుగు జాతికి, తెలుగు రాష్ట్రాలకి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవల్ని మరొకసారిగా గుర్తు చేస్తూ ప్రజలకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయాన్ని మనకు బ్రిటిష్ వాళ్ళు 1947లో ఇచ్చిపోతే మన తెలుగు ప్రజలకు నిజమైన స్వాతంత్రం తెలుగుదేశం పార్టీతోనే వచ్చిందని చెప్పి ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ భావిస్తున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించారో
ప్రతి ఒక్కరూ కింది స్థాయి నుండి వచ్చి ఆ రోజుల్లో ఏదో ఒకరు వచ్చి చెప్పిపోతే ఈ పార్టీ కోట్లేండి ఈ పార్టీ కోట్లేండి అనే దాని నుండి ప్రతి ఒక్క వర్గం నుండి ప్రతి వర్గానికి సంబంధించింది రాజకీయం అంటేనే ఏదో ఒక అధికారం కాదు, రాజకీయం అంటే ఒక బాధ్యత అని చెప్పి మొట్టమొదటిగా సంక్షేమాన్ని కూడు గుడ్డ నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరియు ఆయన ఏది చేసినా కానీ అదేవిధంగా అభివృద్ధి చెందుతూ కేవలం 9 నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చారు. తర్వాత ఇప్పుడు ఆయన స్ఫూర్తితోనే మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్లు అయితేనేమి, ఈ రోజే పొద్దున్నే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం అయితే కానీ ఆయన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు. మన జయరామన్న గారు కూడా అదేవిధంగా మన కార్యకర్తల సంక్షేమానికి అయితేనేమి, కార్యకర్తల బాగోగుల్ని మన నారాయణన్న గారు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అన్నగారికి అందరికీ మాకు మన తెలుగుదేశం పార్టీ తరఫున మన మండలం మరియు మున్సిపాలిటీ తరఫున జయరామన్న గారికి నారాయణన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మరియు ఇక్కడ హాజరైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు.